అందరికీ నమస్తే. తెలుగు నావెల్స్ బై పూజిత ఛానల్కి స్వాగతం. కూలిన గోడలు నవలలోని 9వ భాగం వినేద్దామా? ఆ సాయంత్రం విశ్వనాథం తోటంతా తిరిగి వచ్చి సీతాపతితో అన్నాడు, కొబ్బరి బోండాలన్నీ పండిపోతున్నాయి, ఇంకా ఎందుకు ఉంచటం, రేపొద్దున అవి కోయించు ముందు అని. అలాగే అన్నాడు సీతాపతి. ఆ మర్నాడు ఎప్పటిలా పిల్లల్ని తీసుకొని పొద్దున్నే తోటలోనికి కొబ్బరి చెట్ల దగ్గరికి వెళ్ళిన సీతాపతి, సూర్యం కొయ్యబారిపోయారు. ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అయ్యో, బోండాలేవి మావయ్య? మధు ఆశ్చర్యం ప్రకటించాడు. అదేమిటి, ఇప్పుడే కదా మనం కొయ్యాలని వచ్చాము. తను కూడా ఆశ్చర్యం వెళ్ళిపుచ్చాడు గోపాలం. ఎవరో దొంగ వెధవలు, ఎప్పుడూ లేదే. సీతాపతి గబగబా ఇంట్లోనికి వెళ్ళాడు. బయటకు వెళ్ళటానికి సిద్ధమవుతున్న విశ్వనాథం సీతాపతి చెప్పింది విని నిర్ఘాంతపోయాడు. బోండాలన్నీ తెంపుకుపోయారా? ఏమిట్రా నువ్వనేది? ఎవడ్రా తెంపుకుపోయింది? ఏమో, మేం వెళ్ళేసరికి చెట్లన్నీ బోసిగా ఉన్నాయి, నీతో చెప్పాలని వచ్చాను. కొబ్బరి చెట్లు ఎలా ఎక్కారు? అన్నీ ఎత్తు తక్కువే, కొంచెం ఎక్కితే అందుతాయి. పద, నేను చూస్తాను. విశ్వనాథం తోటలోనికి వెళ్ళాడు. బోసి కొబ్బరి చెట్లు విశ్వనాథాన్ని వెక్కిరిస్తున్నట్టున్నాయి. దొంగ వెధవలు, రాత్రి గేటు సరిగ్గా కట్టలేదా? రోజులాగే కట్టాము. తాళాలు కొనుక్కొచ్చి వెయ్యి గేటుకి. 2 వారాలు గడిచిపోయాయి. చూసావా, తాళం వేస్తే ఊరుకున్నారు, లేకపోతే సపోటా పళ్ళన్నీ అలా పలకబారున్నాయి, కోసుకుపోకుండా ఉంచేవాళ్ళేనా? ఎందుకైనా మంచిది, రేపు సపోటా కాయలు కోయించేస్తాను అన్నాడు సీతాపతి. ఇంకా ఎవడికిరా అన్ని దమ్ములు? మొన్న వెన్నెల రాత్రుళ్ళు కాబట్టి అంత పని చేశారు. అమావాస్య రోజుల్లో ఈ కటిక చీకట్లో ఆ కాయలు ఎవడికి కనపడతాయి? ఆ రాత్రి సపోటా కాయలన్నీ మాయమయ్యాయి. చెట్ల కింద చెల్లా చెదురుగా చాలా కాయలు పడి ఉన్నాయి. ఆ దొంగ వెధవలెవరో దక్షిణం వైపు గేటు తాళం కూడా తీసుకుపోయారు. విశ్వనాథానికి మాట పెగలేదు. అన్ని కోణాల్లోనూ ఆలోచించాడు. బుర్రకేమీ అంతు చిక్కలేదు. సీతాపతి, సూర్యము ఏమైనా ఆనవాళ్లు దొరుకుతాయేమోనని తోటంతా గాలిస్తూ ఉంటే మధు, గోపాలం వాళ్ళకి చాలా సాయం చేశారు. ఇదిగో మామయ్య, ఇక్కడెవరో పరిగెత్తి దభిమని పడిపోయినట్టుంది చూడు అని అరిచాడు మధు. నిజమే బాబాయ్, నువ్వు గమ్ముని ఇక్కడికి రావాలి కేక వేశాడు గోపాలం. చ వెధవల్లారా, చెట్లు గిట్లు అన్నీ ఇటు ఉంటే అటెందుకు పోతారా, ఇలా వచ్చి చూడండి అని సీతాపతి విసుక్కున్నాడు. మధు, గోపాలం నిజంగా సపోటా చెట్ల పరిసరాల్లో కళ్ళు ఇంతింత చేసుకుని వెతకటం ప్రారంభించారు. ఒకచోట గోపాలం ఆగిపోయాడు. మధుకేసి భావగర్భితంగా చూశాడు. మధు చూపులు గోపాలం చూపుల వెనుకే ప్రయాణం చేసి నిలిచిపోయాయి. ఈల, వేణుగాడి పంట్లం జేబులో ఉండే ఈల తెల్లగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, తీసేయ్ అన్నట్టు చూశాడు మధు. గోపాలానికి ధైర్యం చాలలేదు. అటే వస్తున్న సీతాపతి కేసి చూపించాడు. ఎందుకురా అలా నిలబడిపోయారు, ఏమైనా దొరికిందా అంటూ సీతాపతి దగ్గరికి వస్తున్నాడు. గోపాలం ఆశలు వదిలేసుకుని వణికిపోయాడు. అబ్బా, ముళ్ళు గుచ్చుకుంది మావయ్య, దొంగలు ముళ్ళు పోసినట్టున్నారు అంటూ మధు వంగి కుంటుకుంటూ 2 బారల దూరం జరిగి ఈల మీద కాలేసి దాన్ని మట్టిలోనికి నొక్కేశాడు. నిజమేరా, నాకు ఇందాక ముళ్ళు దిగింది. తోటలో ఎప్పుడన్నా ముళ్ళు ఎరుగుదుమా? మనం పరిగెత్తి రాకుండా ఉంటామని ముళ్ళు జుమ్ముకుంటూ పోయారేమో మావయ్య. దొంగ వెధవలకి తెలివితేటలేం తక్కువ. ఎంత వెతికినా ఆనవాళ్ళేవి దొరకలేదు. టమాటాలు కోసిపోసిన రోజు, చామంతీలు మాయమైన రోజు, ఇంకో రోజు మధు మాత్రం అందరి ముందు చావిట్లోనే నిద్రపోయాడు. ఇక దొంగతనాలు ఆగుతాయనుకున్న రోజే దొంగతనం జరగటం, దొంగలు పట్టుబడకుండా కామరూపుల్లా మాయమవటం 5-6 సార్లు జరిగింది. చివరికి ఎవరినైనా చూసి తోటకి తెల్లవార్లు కాపలా పెట్టడం ఒక్కటే మార్గం అనుకున్నాడు విశ్వనాథం. పంచాయతీ ఎన్నికలు దగ్గరికి రావటంతో ఇంటి వ్యవహారాలు అంతగా పట్టించుకోవటానికి వీలు కాకుండా పోయింది. విశ్వనాథం ప్రెసిడెంట్గా నిలబడాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. తనకు ప్రత్యర్థిగా నిలబడిపోతున్న నారాయణరాజుని చిత్తుగా ఓడించి పారేయాలని ఆరాటపడుతున్నాడు. ఎన్నికల కబుర్లు రహస్యంగా రామ్మూర్తితో గుసగుసలాడుతున్న విశ్వనాథానికి పోస్టు బంట్రోతు ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయాడు. అది సెలవులకు ఇంటికి వెళ్ళిన మదన గోపాలం మధుకి రాసిన ఉత్తరం. రామ్మూర్తి వెళ్ళాక విశ్వనాథం నిస్సంకోచంగా కవరు చించేసి చదవటానికి ఉపక్రమించాడు.
ఊసర వెళ్ళి రంగుల్లా విశ్వనాథం మొహంలో రంగులు మారి చివరికి కోపం తారస్థాయిని అందుకుంది. ఉగ్రుడై లేచి, ఒరేయ్ మధు అని వెర్రికేక పెట్టాడు. లేడు, ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. ఎందుకు అని సుందరమ్మ జవాబు చెప్పింది. ఎందుకేంటి, ఎక్కడ చచ్చాడు వాడు? మళ్ళీ ఏమొచ్చి పడింది అని విసుక్కుంది ఆవిడ. అంతలోనే మధు కర్మ తోసుకు వచ్చినట్టుగా పరిగెత్తుకు వచ్చాడు. అమ్మమ్మ, రామం ఊరెళ్తున్నాడే, వాడు నేను పెన్సిళ్ళు మార్చుకున్నాము అంటూ పకపకలాడుతూ నించున్నాడు. విశ్వనాథం పూనక వచ్చిన మనిషిలా మధు మీద విరుచుకుపడ్డాడు. జుట్టు వంగతీసి బాదటం మొదలుపెట్టాడు. దొంగ వెధవ, గతిలేని వాడివని ఇంట్లో చేరతీస్తే ఇదా నువ్వు చూపించే నిర్వాహకం అంటూ అందిన చోటల్లా బాధేయటం మొదలుపెట్టాడు. ఏమైంది, అసలేమైందిరా? ఎందుకలా వాడినలా గొడ్డుని బాదినట్టు బాతుతున్నావు? సంగతేమిటో చెప్పమని అరుస్తూ సుందరమ్మ అడ్డు వెళ్ళపోతే ఆవిడ్ని కొడుకు గెంటి పారేశాడు. నేను చెప్పటం కాదు, నీ మనవడితోటే చెప్పిస్తాను. చెప్పవేమ్రా? తోటలోని దొంగతనాలన్నీ ఎవరు చేశారు? మాట్లాడు అని మేనమామ ఒగురుస్తూ నించున్నాడు. వాడికెలా తెలుస్తుందిరా అని అరిచింది సుందరమ్మ. నువ్వు నోరు మూసుకో, వీడికి కాకపోతే ఇంకెవడికి తెలుస్తుంది? రౌడీ వెధవ, ఇంతకు తెగించావేం? మధు దడదడలాడే గుండెలతో నిలబడిపోయాడు. గళ్ళంతకి ఇంట్లో వాళ్ళంతా చావిట్లు మూగారు. ఇంటి దొంగని ఈశ్వరుడన్నా పట్టగలడా? ఆ దొంగతనాలన్నీ దొంగ వెధవ నాయకత్వం వహించి చేయించాడన్నమాట. మధుని మళ్ళీ ఒక చెంప పెట్టాడు విశ్వనాథం. మధు తూలిపడి లేచి నిలబడ్డాడు. ఆ సంగతి మీకెవరు చెప్పారు? సాగ తీసుకుంటూ అడిగింది పార్వతి. విశ్వనాథం జేబులో నుంచి ఉత్తరం తీసి గిరవాటి పెట్టాడు. ఇదిగో చదువుకోండి. ఆ వెధవ ఈ వెధవకి రాశాడు. ఇక్కడి గమ్మత్తులన్నీ చెప్పుకొని నవ్వుకున్నారంట. ఈ రౌడీ వెధవ తెలివితేటలకి వాళ్ళంతా మురిసిపోయారంట. అడ్డమైన వెధవల్ని చేరిస్తే ఇలాగే ఉంటుంది. ఏరా, అసలు నీకింత సాహసం ఎలా వచ్చిందిరా? విశ్వనాథం మళ్ళీ మధు చొక్కా పట్టుకొని గుంజి వెనక్కి తోశాడు. స్తంభానికి కొట్టుకున్న మధు అమ్మా అంటూ కింద పడిపోయాడు. తల మీద చిట్లి బొట్టబొట్ట నెత్తురు కారి చూస్తూ ఉండగానే చొక్కా తడిసిపోసాగింది. సుందరమ్మ గుండెలు బాదుకుంటూ మనవడి దగ్గరికి పరిగెత్తింది. మధు రక్తం కళ్ళ చూశాక మేనమామ కాస్త శాంతించాడు. చావనివ్వండి, ఇలాంటి వెధవ నా మేనల్లుడంటే నాకు సిగ్గుచేటు అంటూ గదిలోనికి వెళ్ళిపోయాడు. సుందరమ్మ గబగబా మంచం వాల్చి పక్క వేసి మనవన్ని పడుకోబెట్టింది. పిడికెడు ముగ్గు తెచ్చి వాడి నెత్తి మీద పోసి అదిమి పెట్టింది. మధు తెలివి తప్పిన వాడిలా పడిపోయాడు. సూర్యం రాగానే సుందరమ్మ ధర్మాసుపత్రికి పంపించింది ఏదన్నా మందు తెమ్మని. కొత్తగా బదిలీ అయి వచ్చిన డాక్టర్ కేశవరావు సూర్యాన్ని వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. నువ్వట్రా, మిమ్మల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. సరే పద, నేను వస్తాను అని వెంటనే బయలుదేరొచ్చాడు. కేశవరావు విశ్వనాథానికి తమ్ముడు వరస. చచ్చిపోయిన రాజయ్య రోజుల్లో కేశవరావు తండ్రి కొడుకును రాజయ్య గారింట్లో ఉంచి చదువుకోవటానికి పంపించాడు. కేశవరావు కొన్ని సంవత్సరాల పాటు చిన్నాన్న గారింట్లో ఉండి చదువుకున్నాడు. చిన్నతనంలోనే విశ్వనాథానికి కేశవరావుకి ఎంతమాత్రం పొత్తు కుదిరేది కాదు. ఇద్దరి మధ్య నలగటం ఇష్టం లేక సీతాపతి ముభావంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. స్నేహంగా ఉండే పిల్లల్ని లేనిపోని చాడీలు చెప్పి విడతీయటానికి చూసే విశ్వనాథం మీద కేశవరావు మంచి అభిప్రాయం ఏర్పరచుకోలేకపోయాడు. చిన్నతనంలో ఏర్పడ్డ అభిప్రాయం చెక్కు చెదరకుండా పెద్దతనం వరకు నిలిచి ఉంది. కేశవరావు ఒక డాక్టర్గా బాధ్యత గల ఉద్యోగిగా ఆ ఊరు రావటం విశ్వనాథానికి చాలా కంటగింపుగా ఉన్నా ఒకసారి బజార్లో కనిపిస్తే పలకరించి మాట్లాడాడు. కేశవరావు రాగానే మధు తలకి కట్టుకట్టి నోట్లో 2 మాత్రలు వేసి పడుకోబెట్టాడు. చాలా కాలానికి చూశాను పిన్ని మిమ్మల్ని అన్నాడు సుందరమ్మతో సంతోషంగా. విశ్వనాథం కేశవరావుతో సరిగ్గా మాట్లాడలేకపోయాడు. మధుని తనే కొట్టినట్టు సూర్యం చెప్పేసి ఉంటాడని ఎక్కువగా మాట్లాడకుండా ముభావంగా ఊరుకున్నాడు. ఇల్లంతా మారినట్టు ఉంది, కొత్తగా ఏదన్నా కట్టారేమిటన్నయ్యా అన్నాడు కేశవరావు ఏవో మాటలు దొర్లిస్తూ. ఈ 2 గదులు కొత్తగా కట్టినవే, అప్పుడే ఇల్లంతా సిమెంట్ చేయించాము. మీ ఆవిడ్ని ఒకసారి తీసుకురా నాయనా, చూసి చాలా కాలమైంది అంది సుందరమ్మ ఆప్యాయంగా. రుక్మిణి నిన్నే ఇక్కడికి వద్దామంది. నాకు ఖాళీ అవ్వక ఊరుకున్నాను. ఇవాళ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నాము. అంతలో ఇలా రావాల్సి వచ్చింది. అబ్బాయికి కొంచెం జ్వరం తగిలినట్టుంది. రాత్రికి అన్నం పెట్టకు. బార్లీ కానీ పాలు కానీ పర్వాలేదు. దెబ్బ మానిపోతుంది కదా బాబు. అదేంటి పిన్ని అంత భయపడతావు? చిన్నవాళ్లకి దెబ్బ తగిలితే విశేషమేముంది, తగలపోతే గాని అని నవ్వాడు కేశవరావు. ఏవో ఆటలు ఆడుకుంటూ వెనక్కి నడిచి స్తంభం మీద పడ్డాడు. భయపడకు పిన్ని, నేనున్నానుగా. ఆ మాటలతో సుందరమ్మ హృదయానికి చల్లని చిరుగాలి తాకినట్టయింది.
కేశవరావు తనకి మామయ్య అవుతాడని, చాలా మంచివాడని అమ్మమ్మ మాటలతో తెలుసుకున్న మధు కేశవరావు మామయ్య మీద ఇష్టం ఏర్పరచుకున్నాడు. దెబ్బ మానిపోయిన తర్వాత తరచూ హాస్పిటల్కి వెళ్ళి కాసేపు కూర్చొని రావటం కూడా అలవాటైంది. విశ్వనాథం పంచాయతీ ఎన్నికలకి సీతాపతికి కూడా తెలియని విధంగా చాలా డబ్బు ఖర్చు చేశాడు. ప్రెసిడెంట్ పదవి తనని వచ్చి తీరుతుందని కలలు కన్నాడు. తీరా నారాయణరాజే ఎక్కువ ఓట్లతో ఎన్నికయ్యాడని, దానికి చాలా వరకు కేశవరావు మద్దతే కారణమని తెలుసుకోగాని నిప్పులు తొక్కాడు, మండిపడ్డాడు. రాజు కేశవరావుకి బాల్య స్నేహితుడు. అదికాక కేశవరావుకి రాజు మీద ఉన్న విశ్వాసం విశ్వనాథం మీద లేదు. అందుకే కేశవరావు రాజు తరపునే పనిచేశాడు. సూర్యం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. పై చదువుల ఆశ పెట్టుకోక ఊళ్ళోనే కొత్తగా తెరిచిన పంచదార మిల్లులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అంత తొందరగా సూర్యానికి ఉద్యోగం దొరకటంలో డాక్టర్ కేశవరావు సహాయం లేకపోలేదు. కానీ అది విశ్వనాథం వంటి వాళ్లకి కాస్త రహస్యం. సూర్యం సంపాదనపరుడు కావటంతో పరిస్థితులు కొంత మారాయి. చెల్లెలి విషయంలో సూర్యం తన మనసులో ఉన్న ఆలోచన ఆచరణలో పెట్టతలిచాడు. తాతగారు పనిచేసిన జమీందారుల ఆస్థానంలో శ్యామసుందరీదేవి పేరిట మూగపిల్లల పాఠశాల ఒకటి నడుస్తుంది. అక్కడ మూగపిల్లలకి చదువు నేర్పుతారు. సుశీలని ఆ స్కూల్లో చేర్చమని శ్యామసుందరీదేవి ఎప్పుడో చెప్పేసింది. ఆ సంగతి అందరికీ తెలిసినా సుశీల విషయం అంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. 4 ఏళ్ల కిందటే సూర్యన్ తన అభిప్రాయం పెద్ద మేనమామతో చెప్తే, మూగదానికి చదువేమిట్రా అన్నాడు విశ్వనాథం వెటకారంగా నవ్వి. సుశీల వంటి వాళ్ళకి తప్పకుండా చదువు ఉండాలి సూర్యం, అప్పుడే వాళ్ళు తమ లోపాన్ని తేలిగ్గా తీసుకోగలరు అన్నాడు కేశవరావు. సుందరమ్మ, మధు కూడా సూర్యాన్ని సమర్థించారు. 2 సంవత్సరాలుగా సుశీలని జానకి తన దగ్గరే ఉంచుకుంటుంది. సూర్యం అందరినీ ఒప్పించి సుశీలని తీసుకుని వెళ్ళాడు. శ్యామసుందరీదేవి సుశీలని అభిమానంతో ఆదరించి బడిలో చేర్పించింది. సుధా 3వ తరగతిలోకి వచ్చింది. కృష్ణుడు 3rd ఫారంలో తంటాలు పడుతున్నాడు. మధు 5th ఫారంలోకి వచ్చినప్పటి నుంచి కాస్త ఆకతాయి పనులు తగ్గించాడు. రాధ, సుధ చెల్లెలు అందరి మధ్య గిలక్కాయిలా ఆడుతూ తిరుగుతూ ఉంది. రుక్మిణి అత్తయ్య, కేశవ్ మామయ్యల దాంపత్యంలో ఎన్నడూ చూడని అనురాగం ఏదో కనిపిస్తుంది మధుకి. అత్తయ్య పనులు ఎప్పుడు చేసుకుంటుందో కానీ ఎప్పుడు మామయ్యకి బట్టలు అందిస్తూనో, పలహారం పెడుతూనో, తల దువ్వుతూనో, జోళ్లు తుడుస్తూనో ఏదో విధంగా మామయ్య పనులు చేస్తూ దగ్గరే తిరుగుతూ ఉంటుంది. మామయ్య కూడా అంతే. ప్రతి చిన్న పనికి అత్తయ్యని పిలుస్తాడు. కూజాలో నీళ్లు వంచటానికి అత్తయ్య రావాలి, చొక్కాకి గుండి కుట్టు పెట్టడానికి అత్తయ్య రావాలి, పెన్ను తీసి చేతికి అందించడానికి కూడా అత్తయ్య రావాలి. అత్తయ్య అన్నిటికీ నవ్వుతుందే తప్ప ఏనాడు విసుక్కోదు. ఒక్కోసారి అత్తయ్య ఒక్కతే ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే మామయ్య వంటింట్లోనికి వెళ్ళి అత్తయ్యకి ఏదో విధంగా చేతనైన సహాయం చేయాలని తంటాలు పడతాడు. కేశవ్ మామయ్యకి ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు మురళి, కాన్వెంట్లో చదువుకుంటున్నాడు. కూతురు సరళ ఎక్కువగా అమ్మమ్మ గారింట్లో ఉంటుంది. కేశవ్ మామయ్యతోనూ రుక్మిణి అత్తయ్యతోనూ కబుర్లు చెప్తూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సునాయాసంగా గడిచిపోతాయి మధుకి. ఒకరోజు కేశవరావు నవ్వుతూ, "నువ్వు డాక్టర్ కావాలిరా మధు" అన్నాడు. మధు కూడా నవ్వాడు. "డాక్టర్ అంటే మాటలా మావయ్య? ఏంరా పిల్లనిచ్చే మామ ఆ మాత్రం చేయలేడా?" "మహా చేస్తాడులే. నేను హై స్కూల్లో చేరే ముందు నానా గొడవ చేశాడు." కేశవరావు ఆశ్చర్యంగా చూశాడు. అయితే ఇప్పటికీ వాడేం మారలేదన్నమాట. మధుకి కేశవరావుతో మాట్లాడటం అంటే ఇంకొకందుకు ఇష్టం. అప్పుడప్పుడు తన తల్లి సంగతులు కేశవరావు ద్వారా వింటూ ఉంటాడు. "నిన్ను ఎప్పుడో చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉండే వయసులో ఒకసారి చూశాను. మీ మీద నాకేమైనా అభిమానం అంటూ ఉంటే మీ అమ్మ వాళ్ళేరా. కళ్యాణిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చిన్నప్పుడు మీ తాతగారి ఇంట్లో ఉండి చదువుకునే రోజుల్లో కళ్యాణి మీ మామయ్యల దగ్గర కన్నా నా దగ్గరే ఎక్కువగా చేరికగా ఉండేది. కళ్యాణితోటూ నాకు చెల్లెలు లేని కొరత తీరిపోయింది. ఎవరి దారిన వాళ్ళం పోయాక కూడా మీ అమ్మ నాకు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండేది. మీ అమ్మ పోయిన కబురు సుమారు సంవత్సరానికి తెలిసింది నాకు. వచ్చి అందరినీ చూసి వెళ్ళాను. నీకు గుర్తు ఉండుండదు. నన్ను పరాయి వ్యక్తిగా ఎప్పుడు అనుకోకురా మధు. మీ పెద్ద మామయ్య నైజం అంతా నాకు తెలుసురా. ఇంటా బయట తనే అధికారం చేయాలని, అందరూ తన పెద్దరికమే ఒప్పుకోవాలని, తన సలహాలే పాటించాలని అనుకుంటాడు. దానికి ఎదురు తిరిగింది ఆనాడు నేను, ఈనాడు నువ్వు. అందుకే మనమంటే వాడికి మంట. ఎప్పటికప్పుడు నేను జరిగిన సంగతులు మర్చిపోతూనే ఉంటాను మావయ్య. అయినా ఎందుకో నేనంటే ఎప్పుడు కోపంగా ప్రవర్తిస్తాడు. ఇంకా కొన్నాళ్ళు ఓర్చుకుంటే మీ దారిన మీరు పోవచ్చు. నేను డాక్టర్ కావాలంటున్నావు కానీ నాకు లాయర్ కావాలనుంది మావయ్య అన్నాడు మధు ఒకసారి. కేశవరావు నవ్వాడు. దాందేముంది, నీకు దేనిలో ఆసక్తి ఉంటే అదే చదువు. రుక్మిణి జడ వేసుకుంటూ హాల్లోకి వచ్చింది.
మీ అల్లుడు చురుకైన వాడిలా ఉన్నాడు. బాగా చదివించి మన సరళనిచ్చి పెళ్లి చేద్దాం అంది హాస్యంగా. మేనల్లుడు కాస్త లోకువే. వేలు గుమ్మరించనక్కర్లేదు. బాగానే ఉంటుంది కానీ విశ్వనాథం ఊరుకోడే. సుధా వీణ్ణి తన్ని తరిమేస్తుంది. కేశవరావు రుక్మిణి నవ్వుతూ ఉంటే మధు సిగ్గుపడ్డాడు. కేశవరావు నవ్వు ఆపి అడిగాడు, మధు, రామ్మూర్తి మీ మామయ్య దగ్గరికి రోజు వస్తున్నాడేమిట్రా? రామ్మూర్తా? వస్తూనే ఉంటాడు. ఏవో కోర్టు గొడవలు కాబోలు మాట్లాడుకుంటూ అస్తమాను. తనే అప్పు ఇచ్చి రామ్మూర్తితో కేసు పెట్టిస్తున్నాడంట మీ మామయ్య. ఎవరి మీద? రామ్మూర్తి వదిన గారి మీద. ఆవిడకి ఒక్కతే ఆడపిల్ల. అన్నగారికి కొడుకులు లేరు కాబట్టి ఆ ఆస్తి తనకి రావాలని రామ్మూర్తి వాదన. కేసు పెట్టిస్తున్నది మాత్రం మీ మామయ్యే. అయితే తనకు అసలు పిల్లలు లేరు కదా, తన వాటా అంతా చిన్న మామయ్యకి ఇచ్చేస్తాడా? అదే అడిగిందంట రామ్మూర్తి వదిన గారు. మగదిక్కులేని దాన్ని ఇలా కోర్టుల వెంట తిప్పటం భావ్యం కాదని గోల పెట్టిందంట. అంతా విని అసలు ఆ సంగతి తనకు తెలియదని రామ్మూర్తిని తప్పకుండా మందలిస్తానని అన్నాడంట మీ మామయ్య. ఆషాఢభూతి కబుర్లే వాడివన్నీ. ఆవిడ మీద ఎందుకు ఆయనకి కోపం? మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఆవిడ ఓటు నా మాట మీద రాజుకు వేసింది. ఊళ్ళో చాలామంది రాజుకే వేశారుగా. అందరినీ ఏం చేయగలడు? అవకాశం దొరికిన వాళ్ళ దగ్గరే చేయగలడు కదా. పెద్ద మామయ్యకి కొన్ని విషయాల్లో దయాధర్మం లేకపోలేదు మామయ్య. అనాథాశ్రమాలకి, దేవుడి ఉత్సవాలకి, వాటికి వీటికి పెద్ద పెద్ద చందాలే ఇస్తూ ఉంటాడు. ఎవరి పేరా? అంటే సీతాపతి ఇచ్చినట్టు ఎన్నడైనా ఇచ్చాడా? పేరు కోసం వాడు ఆడే నాటకం లేదంతా. మధుకి కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. పుస్తకాల్లో పేర్లు రాసుకునే వాళ్ళకి, మీటింగుల్లో పేర్లు చదివే వాళ్ళకి మాత్రమే చందాలు ఇస్తాడు. అవును, నిజమే. పిడికెడు బిచ్చంతో తృప్తిపడే ముష్టి వాళ్ళని కసిరి కొట్టేస్తాడు. దేవుడి ఉత్సవాలకి మాత్రం ముందుగా తయారవుతాడు. చేసిన పాపాలు దేవుడికి అప్పగించటానికి కాబోలు. మధుకి నవ్వు వచ్చింది. ఎందుకురా నవ్వుతున్నావు? పెద్ద మామయ్యకి ఉండే దైవభక్తి గుర్తొస్తుంది. విగ్రహాల ముందు భలే వంగి వంగి దన్నాలు పెడతాడు మావయ్య. చెంపలు కూడా వేసుకుంటాడు. వేసుకోవలసిందేలే. ఏదో పాపం చేశామని అనుకోబట్టే కదూ దేవుడి దగ్గరికి బయలుదేరుతారు. నీ దగ్గరికి రావటం వల్ల నేను మరీ పాడైపోతున్నానని మా మామయ్య ఉద్దేశం. రుక్మిణి వచ్చింది. ఎలాగూ వేళయింది, ఇక్కడే భోంచేసి వెళ్ళబ్బాయ్ అంది. నిజమేరా, లే భోంచేద్దాం, ఆకలి అవుతుంది. కుర్చీ వెనక్కి నెట్టి లేచాడు కేశవరావు. మధు కూడా లేస్తూ, వద్దు మామయ్య, ఇక్కడ అన్నం కూడా తిన్నానంటే మరీ ఏడుస్తాడు అన్నాడు. మధుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాడు కేశవరావు. భోంచేసి తీరిగ్గా పడకుర్చీలో కూర్చున్న విశ్వనాథం ఇంట్లోనికి వస్తున్న మధుని చూస్తూ అన్నాడు, సెలవు రోజైతే మాత్రం రౌడీ వెధవలా బజార్లన్నీ తిరక్కపోతే ఇంట్లో కూర్చొని చదువుకోకూడదు అని. బజార్లు ఎక్కడ తిరిగాను? కేశవ్ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఘనకార్యం చేస్తావు. పెద్ద మగాడివైపోయావనేనా ఇంటి దగ్గర పనులన్నీ తప్పించుకొని తిరుగుతున్నావు? అయినా వాడికి నీకు కబుర్లేమిట్రా? కుర్రవెదవి. నీకు బుద్ధి లేకపోతే సరి, వాడికి లేదు. మధుకి అసహ్యం వేసింది. మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. విశ్వనాథం అధికారం మధు మీద ఏ విధంగానూ పని చేయలేదు. మధుకి రాను రాను కేశవ్ మామయ్యతో స్నేహం ఆత్మీయంగా మారింది. కేశవరావు పుస్తకాల్ని విశేషంగా అభిమానిస్తాడు. చదువుకునే రోజుల నుంచి మంచి మంచి పుస్తకాలు సంపాదించి సొంత లైబ్రరీ ఒకటి ఏర్పరచుకున్నాడు. మధుకి ఏమాత్రం అవకాశం చెక్కినా కేశవరావు లైబ్రరీలో తప్పితే మధు మరొక చోట కనిపించడు. ఒక పుస్తకం చదవటం, అర్థం కాని చోట మామయ్యని అడిగి తెలుసుకోవటం, అలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. మామయ్య, ఈ ఊరు నువ్వు రాకపోతే నేను కూపస్థ మండుకంలా ఉండిపోయేవాణ్ణి. మా ఇల్లు, మా తోట తప్పితే ఇంత ప్రపంచం ఉందని ఎప్పటికీ తెలిసేది నాకు అన్నాడు ఒకసారి మధు. స్కూల్ ఫైనల్ పరీక్షలు ముగిశాయి. మధుకి చాలా సంతోషంగా ఉంది. తను తప్పక పాస్ అవుతాడు. కాలేజీకి వెళితే ఈ ఇంటి పీడ విరగడైపోతుంది. ఒంటరిగా తోటంతా తిరిగి సపోటా చెట్టు క్రింద కూర్చున్నాడు. మనసు ఎటో పోయింది ఊహలతో. ఏంరా అంత దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నావు? ఉలిక్కి పడ్డాడు మధు. ఎదురుగా విశ్వనాథం తోట షికారుకు వచ్చాడు కాబోలు. నిలబడున్నాడు. మధు కోపం తొక్కిపట్టి నవ్వుతూ అన్నాడు, నా కాలు మీదే కాలేసుకున్నాను, నీ కాలు మీదేం వేయలేదుగా. నిర్భయంగా నిర్లక్ష్యంగా మేనమామకు జవాబులు ఇవ్వటం ఏనాడో అలవాటే. అఘోరించావులే, పరీక్షలు అయిపోయాయి కాబోలు. ఎలా రాసావు? అది మాస్టర్లకు తెలియాలి. ఏం రోయ్ చమత్కారాలు ఒలకబోస్తున్నావు? మామ నేర్పుతున్నాడా? నిన్ను డాక్టర్ని చేయమని లేకపోయావా? నీ వంటి మేనమామ ఉండగా మిగిలిన వాళ్ళకి ఎన్ని గుండెలు నా విషయంలో వేలు పెట్టడానికి? పిచ్చి పిచ్చి వాగుడికేం కానీ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? ఏమీ అనుకోవటం లేదు. ఇంకా అనుకోవటానికి ఏముంది?
టీచర్ ట్రైనింగ్కి వెళ్ళకూడదు? ఎందుకు వెళ్ళకూడదు? అయితే వెళ్తావా? ఎవరు? నేనా? కాకపోతే నేనా? ఎందుకు కాకూడదు? వెధవ చమత్కారాలు మాని అడిగిన దానికి చెప్పబోయ్. అడుగు. నువ్వు టీచర్ ట్రైనింగ్కి వెళ్తేనే మంచిది. ఎవరికి మంచిది? ఎవరికేమిటి? అందరికీనో. అందరి మంచి కోసం నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాలా? ఏమిట్రా ఆ తల తిరుగుడు? చెప్పింది వినేదుందా లేదా? ఎందుకు లేదు? అఘోరించు. మంచి చెప్తే నీ తలకెక్కదుగా ఎప్పుడు. తలకెక్కేది చెప్పటం నీకు మంచిది కాదులే. నోర్మోయ్ వెధవ. విశ్వనాథం అహం దెబ్బతిన్నట్లు చరచరా నడిచి వెళ్ళిపోయాడు. మధు నవ్వుకుంటూ లేచాడు. ఆ సాయంత్రం సంగతంతా చెప్తే కేశవరావు అన్నాడు, ఆషాఢభూతిగాడి సలహాలకేం కానీ ఎవరైనా బాగుపడిపోతారేమోనని ఏడుస్తాడు. నువ్వు కాలేజీలోనే చేరు. నేను అదే అనుకుంటున్నాను మామయ్య. కానీ డబ్బు నీకు తెలియదేముంది? డబ్బుకేం లేరా, చూద్దాంలే. మధు ఇంటికి వచ్చేసరికి సావిత్రి మధు దగ్గరికి వచ్చి, సుధకి రేపటికేదో తెల్ల కాగితాల పుస్తకం కావాలంట, డబ్బులు ఇస్తాను, ఒక అరదస్తా కాగితాలు తెచ్చి పుస్తకం కుట్టిపెట్టు అంది. మధు మాట్లాడకుండా చొక్కా విప్పి వంకెన తగిలించేశాడు. బట్టలు మార్చటం ఎందుకు? బజారుకి వెళ్ళవా? వెళ్ళను. ఏ? ఏమి లేదు. బాగుంది. కొంచెం పుస్తకం కుట్టిపట్టమంటేనే అంత నిర్లక్ష్యమా? ఎవరికీ నిర్లక్ష్యం? పోని నాకేలే, వెళ్ళవు కదూ. ఒకసారి చెప్పాను. నువ్వు పుస్తకాలు బాగా కుడతావంది సుధ, అందుకే నిన్నడిగాను. దాని మెచ్చుకోలు ఎవడికి అక్కర్లేదు. కృష్ణుడు ఎక్కడికో పోయాడో ఏమో, దానికి తెల్లారేసరికి పుస్తకం కావాలంట. ఏం చిన్నత్త, నాకు చదువు అంటే శ్రద్ధే కదా. ఇలాంటి అవసరాలు చదువుకునే వాళ్ళందరికీ ఉంటాయని ఎన్నడూ అనుకోలేకపోయావే? బాగానే ఉంది. ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడెందుకు? సుధా నీకు చెప్పమంటే చెప్పాను. ఆ మాట దాన్ని నాతో చెప్పమను. అదే కదా చెప్పి వెళ్ళింది. అది ఆర్డర్ వేసి వెళ్తే పాటించడానికి నేనేం దాని నౌకర్ని కాదని చెప్పు. కావాలంటే వచ్చాక అడగమను, అప్పుడే వెళ్ళి తెస్తాను. కేశవ మామయ్య లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకం తెరుచుకొని కూర్చున్నాడు మధు. ఒక పావుగంటలో సుధా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎర్రటి పరికిణి మీద దీపం కాంతి పడి చంద్రనిప్పుల్లా మెరిసింది. వస్తూనే అడిగింది, పుస్తకం కుట్టేశావా? ఓ, ఎప్పుడో కుట్టేశాను. ఏది? మీ అమ్మకిచ్చాను, వెళ్ళి చూడు. హుషారుగా పరికిణితో లోపలికి పరిగెత్తింది. కాసేపటికి మార్చుకున్న మొహంతో వచ్చి అరుగు మీద కూర్చుంది. పుస్తకం బావుందా, నచ్చిందా అని పలకరించాడు మధు. చీపో, నువ్వు కుట్టకపోతే నేను కుట్టించుకోలేనా? మా అన్నయ్యను రాని. ఇంటి పరిస్థితులు, తల్లి మనస్తత్వం, మధు మీద అందరికీ ఉన్న నిరసన అన్నీ కలిసి మధు పట్ల సుధకి అభిమానమేమీ కలగనివ్వలేదు. పైపెచ్చు అందరికీ ఉన్న నిరసన కన్నా ఎక్కువే సుధకి మధు అంటే. మధుకి మాత్రం సుధ అంటే ఒక విధమైన ప్రత్యేక అభిమానమే. అందరికన్నా సుధ ఒక్కతే తనకు దగ్గర కావలసిన వ్యక్తి అని ఏదో భావం. మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.